11 మంది ఉన్నారు. అపోస్తల కార్యం మనం చూస్తాము 12 మంది అన్నారు కదా దేవుడు. ఇంకొక వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఎవరు ఆ వ్యక్తి అనంటే మనకు తెలుసు, మత్తీయని ఎన్నుకున్న. మత్తీయ 12 మందిలో అటాచ్ కావడానికి, చేర్చబడటానికి తనకి ఉన్న పేరేంటిది, తనకున్న క్వాలిఫికేషన్ ఏంటిది? మత్తీయకు చీటి పడింది. మత్తీయ 12వ శిష్యునిగా ఎన్నుకోబడినాడు. క్వాలిఫికేషన్ ఏంటిది? దేన్ని బట్టి ఎన్నుకున్నారు? దేన్ని బట్టి ఆయనకు చీటి పడింది? వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా హృదయాలను ఎరిగిన నీవు అనంటే ఆ దేవుని ప్రార్థించినప్పుడు చీటి తనకు పడ్డది. క్వాలిఫికేషన్ ఏంటిది? అంత ఈజీగా దొరుకుతుందా నీకు? ఏమి చూసి దేవుడు తనకి ఇచ్చినాడు అవకాశము? బైబిల్ ఎక్కడ మత్తయి గురించి రాస్తున్నదా? మత్తయి గురించి ఎక్కడ రాసలేదు. యేసు ప్రభు ఎప్పుడైనా పేరు తీసుకున్నాడా? లేదు. 4 వార్తలలో మత్తయి గురించి ఉన్నదా? లేదు. ఎక్కడ లేదు. ఒక పని చేసినట్టు లేదు, సేవ చేసినట్టు లేదు, తన పేరు ఎక్కడ కనబడదు 12 మందిలో. మరి మత్తయిను ఎలా ఎంచుకున్నారు? క్వాలిఫికేషన్ ఏంటిది? చూడండి ఒకసారి మత్తయి సువార్త, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 21, 22 చదవండి ఒకసారి. హల్లెలూయా, వి ప్రైజ్ అండ్ వి వర్షిప్ యు జీసస్. ఎవరండి బై మనం చూద్దాం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. చాలు. మత్తయి అనంట యేసు ప్రభు బాప్తిసము పొందే దినము నుండి పునరుద్ధానం, యేసయ్య తిరిగి పునరుద్ధానం అయ్యేంత వరకు అనంట వెంబడిస్తూ ఉన్నాడు అనంట. దట్స్ లవ్ ఫర్ ద లార్డ్. ఫెయిత్ఫుల్ గా, నమ్మకంగా దేవుని. ఆయనకు పేరు లేదు, ఆయనకు ఒక పొజిషన్ లేదు, ఆయనకు ఒక పని లేదు, ఏమీ లేదు, ఆయనకు ఏమి ఇవ్వట్లేదు. శిష్యులందరికంటే సీనియర్. అప్పుడు ఇంకా యేసుప్రభు బాప్తిజం కూడా పొందలేదు. ఆ రోజు నుండి యేసుప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు అనంట నమ్మకంగా. ఆ రోజు నుంచి వెంబడిస్తున్నాడు అనంట. దట్స్ లవ్. ఏ ఆశ పడకుండా, ఏ పొజిషన్ కొరకో, ఏ పేరు కొరకో, ఏ సీట్ కొరకో, ఏదో వీటి కొరకు, దేని కొరకు ఆశపడలేదు. హృదయముతో ఫెయిత్ఫుల్ గా, నమ్మకంగా యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా వెళ్తున్నాడు, వెంబడిస్తున్నాడు. ఎంత చక్కగా ఉన్నది మాట. బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇచ్చే దినము మొదలుకొని పునరుద్ధానుడైనంత వరకు మనతో కలిసి ఉన్నాడు అన్నాడు. మనం ఏం చేస్తాం? ఇన్ని సంవత్సరాలుగా ఉంటే నాకే పేరు లేదు, నాకే పొజిషన్ లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అని మనం. కానీ ఇది చూడండి, ప్రేమ. ఆశపడకుండా, ఎదురాశ పడకుండా. దిస్ ఈస్ కాల్డ్ ఫెయిత్ఫుల్ లవ్. ఫస్ట్ ఉండేది ప్రార్థన, మనందరికి ఉన్నది. నెక్స్ట్, నువ్వు యథార్థంగా దేవుని ప్రేమించు. ఎఫెసీలో మనం చూస్తాం కదా, ప్రభువుకు వలె. మీరు ఏ పని చేసినా, నీ ఉద్యోగంలో నీ పై అధికారి నేను తిట్టినా కొచ్చినా నువ్వు చేయవలసిన పని ఆయన కాదు, ప్రభువుకు వలె. ఆయనకు చేయడం కాదు, నువ్వు ప్రభువుకు చేస్తున్నట్టు. సేవకులకు చేస్తే సేవకులకు కాదు, దేవునికి చేస్తున్నట్టు. ఫెయిత్ఫుల్ గా దేవుని ప్రేమించడం. దట్ గేవ్ హిమ్ ద క్వాలిఫికేషన్. అడగలేదు, వెళ్ళి నాకు కావాలా ప్లీజ్ నన్ను తీసుకోండి, ఏం అడగలేదు, బలవంతం కూడా చేయలేదు. నమ్మకంగా వెంబడిస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. అందుకే అంటాడు కదా, రహస్యములో చూసిన నిన్ను దేవుడు బహాటముగా నీకు ప్రతిఫలం ఇస్తాడు అనంట. బహాటముగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనంట. కాబట్టి నీ ప్రయాస వృధా పోదు. సంఘంలో ఉన్న మీరందరికీ జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వెంత కష్టపడినావు, నువ్వెంత ఏడ్చినావు, ఎంత వెంబడిస్తున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు, నువ్వెంత చేతులు చాచి దేవుని రాజ్యం విస్తరించబడ్డానికి, దేవుని రాజ్యం కట్టబడ్డానికి నువ్వెంత ప్రయాసపడినావో వెనుక ఉండి ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నీ ప్రయాస వృధా పోదు. ఇట్ విల్ కమ్. గాడ్ విల్ ఓపెన్లీ గివ్ యు రివార్డ్. బహాటముగా దేవునికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎవరు దిగులు పడద్దు, ఎవరు దిగులు పడద్దు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి తెలుసు నీ గురించి.
ఎన్నిసార్లు కన్నీరు కార్చినావో తెలుసు, నువ్వు ఎంత ప్రయాసపడినావో తెలుసు దేవునికి. కాబట్టి యు ఆర్ గోయింగ్ టు సీ మత్తయి ఏ విధంగా ఫోకస్ లైట్ లోకి వచ్చినాడో నువ్వు ఆ విధంగా రాబోతున్నావు. గాడ్ ఈజ్ వెరీ గుడ్ గాడ్.